ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తేదీ 28 ఫిబ్రవరి 2026 శనివారం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 తిథి ద్వాదశి రాత్రి 8:46 వరకు, తరువాత త్రయోదశి. నక్షత్రం పునర్వసు ఉదయం 9:33 వరకు, తరువాత పుష్యమి. యోగం సౌభాగ్య సాయంత్రం 5:03 వరకు. కరణం భవ ఉదయం 9:37 వరకు, తరువాత భాలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:02 నుండి 5:50 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:17 నుండి 8:48 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. అశుభ సమయాలు వర్జ్యం సాయంత్రం 5:15 నుండి 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 8:58 వరకు. రాహుకాలం ఉదయం 9:33 నుండి 11:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి 8:06 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వృషభరాశి కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మిథున రాశి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభ సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి పుష్యమి నక్షత్ర ప్రభావంతో మధ్యాహ్నం తరువాత మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. కన్యరాశి శుభకార్యాలకు అనుకూలమైన రోజు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తులారాశి వ్యాపారంలో లాభాలు సాధ్యమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వృశ్చిక రాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనస్సు రాశి ఉద్యోగంలో మార్పుల సూచనలు ఉన్నాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది. మకర రాశి ధనలాభం సాధ్యమవుతుంది. అప్పుల విషయంలో ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అయితే స్నేహితుల సహాయం వల్ల సమస్యలు తగ్గుతాయి. మీనరాశి శుభప్రదమైన రోజు. కొత్త పనులు ప్రారంభించవచ్చు. దైవ దర్శనం చేయడం మంచిది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.